మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా బర్త్డేకి మీరు ఇచ్చినటువంటి ది బెస్ట్ గిఫ్ట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది నన్ను ఫేస్బుక్లోను ట్విట్టర్లోనూ అడిగారండి ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి అనేసి. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ స్వప్నిక అని ఒక వరంగల్ ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. నన్ను ప్రేమించలేదంటూ చేసినటువంటి ఒక యువకుడు చేసినటువంటి వికృత చేష్ట. ఇది కాదు కదా ప్రేమంటే. ప్రేమంటే మనం ప్రేమించిన అమ్మాయి ఆనందాన్ని కోరుకోవడం కదా ప్రేమంటే. సో సొసైటీకి అది చెప్పే ప్రయత్నం నా వంతుగా నేను చేద్దామనిపించి దాని నుంచి ఇన్స్పైర్ చేసుకొని చేసినటువంటి కథ అండి ఇది. ఈ కథ అనుకున్న తర్వాత ఫస్ట్ చైతన్యకి చెప్పానండి ఇది పాయింట్ సో అనేసి. తను వెరీ మచ్ ఇన్స్పైర్ అయ్యారు. 10 నాకు సార్ విన్నారు, నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నారు. దెన్ అక్కడి నుంచి ఫర్దర్ వర్క్ ఏర్పాట్స్ అన్నీ జరిగిపోయాయండి. ముందుగా మేము ఒకలైలా కోసం టైటిల్ అనుకోలేదండి. ఈవెన్ సాంగ్ కూడా పెడదామని ఆలోచన లేదు. ఇంకా ఆ సినిమా మీద ఏం చేయగలం ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో ఇదంతా ఒక అమ్మాయి కోసం చేసే ప్రయత్నం కదా అన్న ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒకలైలా కోసం సాంగ్ పెట్టాలనేసి. ఇమీడియట్గా అది ఏఎన్ఆర్ గారు పాట అవ్వటము, నాగ్ సార్ ఒప్పుకోవటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఈ సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అండి టైటిల్. ఒక లైలా కోసం, ఒక అమ్మాయి ప్రేమ కోసం ఒక అబ్బాయి చేసే ప్రయత్నం. సో నిజంగా మాటలు రావట్లేదు, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమాకు ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావటం చాలా హ్యాపీగా ఉందండి. మెయిన్గా మేము సినిమా అనుకున్నప్పటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ దీన్ని కనెక్ట్ అవుతారనేసి మేము ఎక్స్పెక్ట్ చేసామండి. 100% ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కనెక్ట్ అయ్యారండి. ఈ సినిమా చూసినట్టు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్, చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్లు, మెసేజ్లు, ట్విట్టర్లు టచ్లోకి వచ్చినప్పుడు అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారండి. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంది, చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమా తీశారనేసి అందరూ అభినందిస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా బేసిక్ థ్రెడ్ అంతా రెడీ అయిన తర్వాత సినిమా చేస్తున్నాము, ఈ సబ్జెక్ట్ అని ఫైనల్ చేసుకున్న తర్వాత సీన్స్ చేయటం జరిగిందండి. ఈ సీన్స్ ఏంటంటే చైతును చూస్తూ చైతు బాడీ లాంగ్వేజ్ బేస్ చేసుకొని సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రాయడం జరిగిందండి. అందువల్ల ఏంటంటే మిగతా సినిమాల కంటే ఈ సినిమాలో చైతుని ఎక్కువగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ బేసికల్గా కొన్ని సినిమాలు ఏంటంటే హీరో క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో రకరకాల షేడ్స్ ఉంటుందండి. హీరో క్యారెక్టర్ లైక్ టీజింగ్ ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, అల్లరి పెడతాడు, టీజ్ చేస్తాడు, ఫ్యామిలీ ఆడియన్స్తో ఫాదర్తో సెంటిమెంట్గా ఉంటుంది, ఇలా ఎవ్రీథింగ్ చాలా రియాక్షన్స్ ఇంక్లూడింగ్ డాన్సెస్ కూడా. సో చైతులో ఉన్నటువంటి నటుడిని నిజంగా చైతు సూపర్ ఆర్టిస్ట్ అండి, డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా అసలు వన్స్ లొకేషన్ రాగానే నేను చైతన్య అనే విషయం మర్చిపోతాడు. అతను హీరో క్యారెక్టర్ కార్తీక్ లాగా ఫీల్ అవుతాడండి. ఏది చెప్తే అది డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండి, ఏది చెప్తే అది వెంటనే ఓకే, అసలు వేరే మాటే లేదండి. లొకేషన్కి రాగానే తన స్క్రిప్ట్, తన సీన్స్, తన డైలాగ్స్లో ఉండేవాడు. వన్స్ ఇది అనగానే లాస్ట్ టైం నేను చెప్పాను ఒకసారి స్విట్జర్లాండ్లో 35,000 feet హైట్ నుంచి బెలూన్స్తో దూకుతూ ఉంటారండి అక్కడ. అది ఫస్ట్ సాంగ్లో వాడాము. నేను అలా చూస్తున్నాను, ఏంటి విజయ్ అన్నాడు. అది మీరు చేస్తే బాగుంటుంది కదా అన్నాను. ఓకే అనేసాడు. అతను అంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకోవాలా. దెన్ అతనికి వెహికల్లో ఇక్కడి నుంచి ఆ పైకి పంపించడానికి 6.5 hours పట్టిందండి. ప్లస్ అలాగే అండర్ వాటర్ డ్రైవ్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడండి. తను అంత కోఆపరేట్ చేయగలిగిన వల్లే ఇంత మంచి సినిమా తీయగలిగాను. సూపర్ రెస్పాన్స్ వస్తుందండి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం గుండెజారి గల్లంత సినిమా కమిట్ అయినప్పుడు ఇష్కు సినిమా రన్నింగ్లో ఉందండి. ఇష్కు రిలీజ్ అవ్వలేదు. వన్స్ కమిట్ అయ్యి ప్రాజెక్ట్ డైలాగ్స్, సీన్స్ అంతా రెడీ అయిపోయి సెట్స్కి వెళ్ళే టైంకి ఇష్కు రిలీజ్ అయిపోయింది, ఇష్కు హిట్ అయిపోయింది. సో ఇష్కుని క్రాస్ చేయగలమా, ఇష్కు హిట్ అయింది, ఇష్కు రేంజ్కి వెళ్ళగలదా అని ఒక చిన్న డౌట్ యూనిట్లో మాకు కొంతమందికి ఉండేది. సో నేను ఇష్కుని టార్గెట్ చేసుకున్నాను, ఇష్కు కంటే బాగుండాలి అనేసి. సేమ్ అలాగే నేను అన్నపూర్ణ ప్రొడక్షన్స్లో అడుగుపెట్టేసరికి మనం సినిమా రన్నింగ్లో ఉందండి. సో మేము షూటింగ్ స్టార్ట్ చేసాం, మనం హిట్ అయింది, మనం పెద్ద హిట్ అయి కూర్చుంది. ప్లస్ మనంలో తను చేసిన పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. సో నాలో కొంచెం ప్రెజర్ ఉండేది, మళ్ళీ ముందు హిట్ పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మనం క్రాస్ చేయాలని కాదు కదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మంచి సినిమా కావాలి అన్న ఉద్దేశంతో కొంచెం ప్రెజర్ ఉండేది. బట్ ఏ రోజు నేను అది ఎక్స్ప్రెస్ చేసేవాడిని కాదు. అసలు చైతన్య గారు ఇచ్చిన కోఆపరేషన్ లొకేషన్లో అద్భుతం అండి. అందువల్లే అసలు నేను ఏ రోజు అంత ప్రెజర్ ఉన్నా హ్యాపీగా చేసుకోగలిగానండి. యాక్చువల్గా సెన్సిబుల్ లవ్ స్టోరీస్ చేయడం కష్టమని చాలామంది అంటారు, బట్ నాకు అలాగే అనిపించదండి. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తాను. నా కథల్లో కానీ నా ఆలోచనలో కానీ ఎక్కడ హార్డ్గా హెవీగా ఉండాలనుకోను.
సో అందువల్ల గుండెజారి సెన్సిబుల్ లవ్ స్టోరీ ఇది అలాగే ఉంది. ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ ప్యాటర్న్ అయితే, ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్టివిటీ ఉంటారు అన్నది నా ఫీలింగ్ అండి. మేబీ ఫ్యూచర్లో మారుతానేమో, ఇప్పటివరకైతే నా జాన్ రీతేష్. ఈ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్గా తీసుకోవడం జరిగిందండి, కొత్త అమ్మాయిని. ఈ సినిమాలో ఏంటంటే చాలా సెన్సిటివ్ ఐటమ్స్ ఉంటాయి. లైక్ అమ్మాయి ఇంట్రడక్షన్ టైంలోనే వర్షంలో తడిచిపోతుంటే పక్షులను ఆపే తడవకుండా చేసే ప్రయత్నం ఆమె 2 చేతులు ఆపెట్టడం కావుండొచ్చు, బురద పడుతున్న పిల్లల్ని పడకుండా ఈ అమ్మాయి సేవ్ చేయడం అయి ఉండొచ్చు, నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో లోపం ఉందంటే అన్నీ ఎవరికో ఫోన్ చేసి నువ్వు నాకెందుకు ప్రపోజ్ చేయలేదు, నువ్వు ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇది చాలా ఇన్నోసెన్స్ అండి. అంటే ఈ క్యారెక్టర్కి ఏంటంటే ఒక పక్కింటి అమ్మాయి లాంటి అమ్మాయి, ఒక తెలుగుదనం ఉన్నటువంటి అమ్మాయి, ఒక ఫ్రెష్ అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి కోసం మేము వెతుకుతున్న టైంలో పూజా పిక్స్ చూసామండి. షీఈ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి. తనకు ఒక 3 months వర్క్షాప్ పెట్టి అన్ని డైలాగ్స్ నేర్పించి అమ్మాయికి మంచి మెమరీ పవర్ అండి. వన్స్ డైలాగ్ అనేది అమ్మాయి మెమరీలో ఉంటే నా అమ్మాయి ఫోకస్ అంతా ఎక్స్ప్రెషన్స్ మీదకి వెళ్ళేది. సో నిజంగా ఈ ప్రాజెక్ట్లోకి అమ్మాయి రావడం మా అదృష్టం అండి. ఎట్ ది సేమ్ టైం ఈ రోజుల్లో హీరోయిన్కి ఇంత పెద్ద క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్ చేయడం అమ్మాయి అదృష్టం అండి. ఈరోజు ఆలీ ట్రాక్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందండి. మా వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ వేణు తను ఇచ్చినటువంటి ఐడియా, దాన్ని అలాగ ఎన్లార్జ్ చేసాము. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, అంటే వల్గారిటీ ఉండకూడదు, టోటల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి అన్న యాంగిల్లో బేస్ చేసామండి. సూపర్ రెస్పాన్స్ వస్తుందండి. థియేటర్లో పడి నవ్వుతున్నారు. మేము సీక్రెట్గా చాలా థియేటర్స్కి వెళ్తున్నాను, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి ఆడియన్స్ రెస్పాన్స్ వరకు చూసుకుని వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. ఈ విషయంలో అలీ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మేము చెప్పిందే కానీ కాకుండా అతను చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎలాగా అంటే లైక్ లాస్ట్ సినిమాలో కూడా చేశారు, ఏదో చేస్తున్నాను అన్న యాంగిల్లో కాకుండా. వన్స్ ఒక పోలీస్ స్టేషన్ సీన్లో అలీ గారు అండర్వేర్ మీన్స్ లాంగ్ డ్రాయర్ ఇన్నర్ టీషర్ట్ ఉంటుంది. ఆ డ్రెస్ అతనికి ముందు చెప్పలేదు. మేము పోలీస్ స్టేషన్లో కొడతారనగానే ఆయన ప్రిపేర్ అయ్యాడు. ఆ సెట్లోకి వెళ్ళేసరికి డ్రెస్ ఏది అంటే ఇది డ్రెస్ అని ఇచ్చారు. ఏంటి ఆ డ్రెస్ లోపల ఉన్నాయి బయట ఏది అన్నాడు. సార్ ఇదే సార్ డ్రెస్, మిమ్మల్ని కొడతారట అనగానే అలా చూసాడు. సార్ అది అంటే ఓకే అన్నారు. ఇలాగ అతను ఈవెన్ 6కి వెళ్ళాల్సిన పర్సన్ కొంచెం ఇంపార్టెంట్ టైమ్స్ ఉన్నప్పుడు కూడా మా కొంచెం షూటింగ్ టైంలో లేట్ అయ్యి 9 కోటి 10కు పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అలాగా మాకు చాలా కోఆపరేట్ చేశారండి. యాక్చువల్గా నాకు ఇప్పుడు 3 పండుగలు ఒకరోజే వచ్చినట్టుందండి. ఈవెన్ నా బర్త్డే, సినిమా సక్సెస్ అండ్ దీపావళి చాలా హ్యాపీగా ఉండింది. చాలా అరుదుగా వస్తుంటుంది. లైక్ మేము ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసిన రోజు కూడా మాకు ఇలాగే జరిగింది. మనం 100 days ఏఎన్ఆర్ గారి బర్త్డే అండ్ ఒక లైలా కోసం ఆడియో, మళ్ళీ అలాంటి 3 అకేషన్స్ రిపీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సాంగ్ విషయానికి వస్తే అనూప్ అండి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మేము ఈ సినిమాలో సాంగ్లో అనంత శ్రీరామ్ లిరిక్ రైటర్ చాలామందికి తెలుసు. అతను వెరీ ఎస్టాబ్లిష్డ్ లిరిక్ రైటర్, చాలా సెన్సిటివ్గా రాస్తారు. సో సినిమాలో క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ బిగినింగ్ మేము తయారు చేసిన ట్యూన్ అదొకటండి. అది రాయడానికి తనకు 4 months పట్టింది. 4 months నుంచి రాస్తున్నాడు. ఈవెన్ చాలా మంచి రైటర్, చాలా బాగా రాశాడు. మాకు ఇంకా ఏదో వెళితే ఇంకేదో బాగుంటుంది, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఫైనల్గా ఒకరోజు అతన్ని పిలిపించి, మేము అప్పటికి అది మాంటేజ్ సాంగ్ అండి. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ షూట్ చేసేసాం మాంటేజ్తో. పిలిపించేసి ఆ రీల్ మొత్తం చూపించగానే అతను కళ్ళెంబడి నీళ్ళు అలా కారిపోయి అప్పుడు రాశాడండి. సూపర్ లిరిక్స్. ఈ రోజున ఎప్పుడైతే ఆ పాయింట్ స్టార్ట్ అవ్వగానే థియేటర్ మొత్తం విజిల్స్ అండి. అంటే ఒక ఆనందానికి విజిల్ వేస్తారు, ఒక కామెడీకి విజిల్ వేస్తారు, ఆ తర్వాత హీరో చేసే ఒక త్యాగానికి, హీరో చేసే ఒక ప్రేమకిచ్చే ఒక నిర్వచనానికి థియేటర్లో విజిల్ పడుతుంది కదండి. దానికి చాలా హ్యాపీగా ఉందండి. దెన్ రిమైనింగ్ సాంగ్స్ గురించి చెప్పాలంటే అనూప్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడండి. ఆల్రెడీ ఆడియో మీరందరూ విన్నారు, సూపర్ హిట్ చేశారు. దెన్ రీరికార్డింగ్ నుంచి అనూప్ బాగా ఇన్వాల్వ్ అయ్యాడండి ఈ సినిమాలో. ఎలాగంటే లైక్ హీరోయిన్ ఇంట్రడక్షను, బర్డ్స్ వర్షాలు తడిచిపోతున్నాయి, అది అతను అలా చూస్తూ నేను పక్కన ఉండి అతను గమనిస్తున్నాను. అతను గిటార్ పట్టుకొని ఆల్మోస్ట్ కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలాగా కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి అంత జరిగిన ఇన్సిడెంట్స్. కానీ చాలా ఇన్వాల్వ్ అయిపోయి అతని మనసు నుంచి తీసాడా ఈ మ్యూజిక్ అనిపిస్తూ ఉంటుందండి. ఇక నాగార్జున గారి గురించి చెప్పాలంటేనండి ఎక్సలెంట్ పర్సన్. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. నాకు సార్ నేను ఎక్కువ కలవలేదు. ఫస్ట్ ఈ సినిమా ప్రొడక్షన్ అంతా చూసుకుంది చైతన్య అండి, ఫస్ట్ టైం చూస్తున్నారు. ఈవెన్ అనుపూర్ణ స్టూడియోస్లో 25వ సినిమా
సోలో హీరోగా మొదటి సినిమా తను చేస్తున్నారు ఈ స్టూడియోస్లో. వన్స్ కథ విన్న తర్వాత ఓకే గో హెడ్ అన్నాడండి. ఎవ్రీథింగ్ మేము ఇద్దరమే డెసిషన్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. మాకు ఏదైనా డౌట్ అనిపించినా, ఏదైనా ఒక యాంగిల్లో మనం అనుకుని డెడ్ ఆపోజిట్గా ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా ఒకసారి నాకు సార్కి ఇన్ఫామ్ చేసేవాళ్ళం. ఫైనల్గా నాకు సార్ ఇచ్చినటువంటి సూచనలు, తను ఇచ్చినటువంటి ఐడియాలజీ మాకు చాలా హెల్ప్ అయిందండి సినిమాకి. వన్స్ ఆయన సినిమా చూడగానే చాలా హ్యాపీగా సూపర్ సినిమా తీసే విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఆ రోజునే చెప్పారు. సినిమా ఆల్రెడీ సూపర్ హిట్, జస్ట్ ఫార్మాలిటీగా రిలీజ్ చేయడం ఆలస్యం. ఈ సమ్మర్ ఫెస్టివల్ హాలిడేస్, దసరా హాలిడేస్, సో మంచి సీజన్ మిస్ అయిపోతున్నాం లాంటిది ఏం పెట్టుకోకు. మన సినిమా ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్. మన సినిమా ఏంటంటే మెయిన్ ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ సినిమాకు మంచి థియేటర్స్ కావాలి, మంచి టైం కావాలి. ఈ పెద్ద సినిమాల మధ్యలో మనం వద్దు అనేసి ఆయన నాకు చెప్పి పెద్ద సినిమాలు అయిపోయాక ఈ సీజన్లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ విషయంలో నాకు సార్ డెసిషన్ కరెక్ట్ 100% మంచి అనుభవంతో మంచి డెసిషన్ తీసుకొని మమ్మల్ని మంచి మార్గంలో నడిపించారండి. థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఒక గిఫ్ట్ గురించి చెప్పడం జరిగిందండి. ప్రపంచంలో రియల్ లైఫ్లో కానీ ఎవరికి ఇవ్వని గిఫ్ట్ అనేసి నిజంగా ది బెస్ట్ గిఫ్ట్ అండి అది. ఎందుకంటే అందులో హీరో చెప్తాడు, మనం ఉన్నా మనం పోయినా చిరస్థాయిగా గిఫ్ట్ అలా నిలిచిపోతుంది అనేసి. సో ఆ గిఫ్ట్ గురించి నేను చెప్పిన తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ కానీ మనం ఫాలో అయ్యే వాళ్ళు కానీ అందరూ అడుగుతూ ఉన్నారు. ఫైనల్గా ఆ గిఫ్ట్కి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం అండి. ఒకసారిగా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఇట్స్ ప్రాక్టికల్గా ఇది చేయొచ్చండి, పాసిబుల్. మనము గిఫ్ట్ అలా ఇవ్వచ్చు. ప్రపంచంలో కొత్తగా స్టార్స్ కనబెడుతూ ఉంటారు. కనబెట్టిన స్టార్కి ఏదో పేరు పెట్టాలి. మనం కానీ ముందు వాళ్ళకి టచ్లకు ఉంటే మనకి ఇష్టమైన వ్యక్తులకు ఆ పేర్లు ఆ స్టార్కి పెట్టించవచ్చు. అది చిరస్థాయిగా ఉంటుంది. మన తరం, మనం తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఈ భూమి ఉన్నంతవరకు ఆ గిఫ్ట్ అలాగే ఉండిపోతుందండి. మానవ జాతి ఉన్నంత వరకు ఆ గిఫ్ట్ అలాగే ఉండిపోతుంది. అంత పెద్ద గిఫ్ట్ అండి. సో ప్రేమ అంటే అది. మనం ఇష్టపడే వ్యక్తులకి మనం ఏదైనా చేయాలంటే మన ప్రేమను మనం ఎంతైతే ప్రేమిస్తున్నామో అంత ఇదిగా ఇవ్వాలి. నాకేంటంటే ఒక అద్భుతమైన గిఫ్ట్ కావాలి, ఒక అద్భుతమైనది ఇవ్వాలి అంటే ఏంటి అని చాలా రోజులుగా ఆలోచించి తయారు చేసినటువంటి గిఫ్ట్ అండి అది. సో ఈ రోజున థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందండి. ఈ సినిమాలో క్లైమాక్స్ బిఫోర్గా అలీ గారిది, పోసాని గారిది వచ్చిన ట్రాక్ ఒకటి ఉంటుందండి. సో యాక్చువల్గా అది లాస్ట్ షూట్ చేసామండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈవెన్ లాస్ట్లో ఏంటంటే సెకండ్ హాఫ్లో ఇంకొక కామెడీ సీన్ ఉంటే బాగుంటుందన్న యాంగిల్లో. దాంట్లో ఫస్ట్ నేను ఇది ఐడియా అని చెప్పినప్పుడు బాగుంది, బట్ అది సీన్గా ఎలా కన్సిడర్ చేస్తారో అర్థం కావట్లేదు అనేసి మా యూనిట్ మెంబర్స్ కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారండి. లేదు అంటే బేసికల్గా ఒక్కటే ఉంటుంది, అతను కొట్టడం ఎవరికి చెప్పొద్దా, రివీల్ చేస్తున్నాను. సో ఆ చిన్న పాయింట్ని అలా ఎక్స్టెండ్ చేసామండి. మెయిన్ అది ఆర్టిస్టులు ఆ పోసాని గారు, అలీ గారు చేయటం వల్ల దానికి అంత పేరు వచ్చిందండి. మామూలుగా చెప్పడానికి ఆ సీన్ ఏది ఉండదండి. నా లైఫ్లో లైలా లేరండి. నేను వెయిట్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి. సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఒక బలమైనటువంటి కోరిక, ఇష్టం, నమ్మకం, వీటితో వచ్చానండి సినిమా ఫీల్డ్కి. సో నాకు ఫోకస్ ఏంటంటే ఎంతసేపటికి సినిమా కథలు, దీంట్లో సెటిల్ అవ్వాలన్న దాని మీదే నేను ఎక్కువగా ఫోకస్గా ఉన్నానండి ఇప్పటి వరకు. సో ఇప్పుడు వెతుక్కోవాలి. 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు నా లైలాని వెతుక్కోవాలి. చరణ్ గారిని నేను కలవలేదండి సినిమా రిలీజ్ అయిన తర్వాత. బట్ సినిమాలు చేయాలండి, నా మెగా కాంపౌండ్లో సినిమాలు చేస్తాను డెఫినెట్గా. ముందు నేను ఈ సినిమా ప్రమోషన్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కథ మీద కూర్చోవాలండి. బేసికల్గా నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ కథకే ఇస్తానండి. కథ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక పెద్ద హీరో అవకాశం ఇచ్చాడనేసి మనం వెళ్ళిపోయి కథ లేకుండా ఏదో చేసి, అఫ్కోర్స్ వాళ్ళు ఒప్పుకోరు అనుకోండి కథ లేకుండా, బట్ ముందు కథ బాగుండాలి. తర్వాత ఈ కథ గ్యారంటీ ఆడుతుందనేసి నాకు నేను నమ్మాలి. అంటే నేను ఎప్పుడు నన్ను నేను రీచెక్ చేసుకుంటూ ఉంటానంటే, వన్స్ కథ రెడీ అయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ తీసుకొని ఆ కథను మర్చిపోయి వేరే కథలు, వేరే స్క్రిప్ట్స్ మీద వేరే ఆలోచనలో ఉండి సడన్గా 10 డేస్ తర్వాత ఆ కథను నేను చెక్ చేసుకుంటే నాకు నేనే జడ్జ్ అవుతాను. అరే ఇది బాగాలేదు కదా, ఆ రోజు ఎందుకు అలా ఆలోచించాం, బాగుంది అనిపించింది. సో ఇలాగా ఉంటుందండి. అది నేను ఎప్పుడు చేసుకుంటూ ఉంటానండి. అలాగా ఇది బాగుంది అన్న రోజున నేను ఆ కథ ఏ హీరోకి సరిపోద్దో నేను ఆ హీరోకి టచ్లోకి వెళ్ళి ఆ కథ చెప్తానండి. మజ్నూని ఎలివేట్ చేయడంలో లైలా ఎంతవరకు సక్సెస్ అయింది అంటే 100% అండి. ఇప్పుడు ఈ సినిమాలో ఒక అమ్మాయి ప్రేమ కోసం ఈ మజ్ను నా కార్తీక్ ఎంతైతే పరితపించిపోతుంటాడో, ఈవెన్ నిన్న థియేటర్లో మా లైలా మెయిన్ పూజ వాళ్ళ గ్రాండ్ మా సినిమా చూస్తుంటే ఆవిడ కోపం వచ్చేసిందట.
ఆ స్టార్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అక్కడ జరిగే ఇన్సిడెంట్స్, హీరో పడే పెయిన్ చూసి మన హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని ఆమెతో మాట్లాడలేదట హాఫ్ డే, నువ్వేంటి ఇలా చేస్తావనేసి. లేదమ్మా నా చేతులు ఏం లేదు, మా డైరెక్టర్ చెప్పండి. లేదు ఆ పిల్లోడు ఎంత బాధపడ్డాడు, ఎంత ప్రేమిస్తాడు, నువ్వు అర్థం చేసుకోలేదు. నైట్ కాల్ చేసింది అమ్మాయి, మా గ్రాండ్ మా ఇలా ఫీల్ అయింది, నన్ను తిడుతుంది అది ఇది అనేసి. చాలా హ్యాపీగా ఇంత కనెక్ట్ అయిపోతున్నారండి ఈ రోజుల్లో. క్లీన్ సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చేసి ప్రశాంతంగా అలా సినిమా చూసుకొని ఐటమ్ సాంగ్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఏమీ ఉండవు. అలాగానే ఓన్లీ ఇది అవార్డు సినిమా కాదండి, యూత్కు నచ్చేటువంటి, యూత్ అంటే బూత్ కాదండి, యూత్ అంటే మంచి సినిమాలు చూస్తారు. యూత్ అంటే లవ్ సినిమాలని డెఫినెట్గా ఆదరిస్తారు. అదే మా నమ్మకం. ఈ రోజున మా నమ్మకాన్ని నిజం చేశారండి. చాలా హ్యాపీగా ఉన్నాను.